కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. ఉసిరికాయ తొక్కు పచ్చడి. అనేక ఔషధ గుణాలున్న కాయలలో ఉసిరికాయ ఒకటి. ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో ఉసిరికాయను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఒక సీజన్లోనే దొరికే ఉసిరికాయతో మనం సంవత్సర కాలం పాటు నిలవ ఉండే పచ్చళ్లను రెండు విధాలుగా పట్టుకోవచ్చు. ఒకటి కాయ పచ్చడి, రెండవది గుజ్జు లేదా తొక్కు పచ్చడి. ఈ వీడియోలో మనం ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూద్దాం. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరికాయ తొక్కు పచ్చడి తయారీకి ముందుగా మనం ఉసిరికాయ గుజ్జుని తయారుగా ఉంచుకోవాలి. ఇందుకు బజార్ నుంచి తెచ్చుకున్న తాజా ఉసిరికాయల్ని తొడిమలు, ఆకులు, పుచ్చులు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తరువాత వాటిని చక్కగా కడిగి తడి లేకుండా గుడ్డతో తుడిచి ఫ్యాన్ గాలి కింద తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయలు బాగా ఆరిన తరువాత ఒక చాకుతో వీడియోలో చూపించిన విధంగా తడి ఏమాత్రం తగలకుండా ఆ కాయల కండనంతా వాటి గింజల నుండి వేరు చేసి వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గింజల నుండి వేరు చేసిన ఉసిరికాయ ముక్కల్ని తడవకి కొద్దిగా మిక్సీలోకి తీసుకుంటూ వాటికి కొద్దిగా పసుపుని తగినంత ఉప్పుని కలుపుకుంటూ మొత్తం ముక్కల్ని మెత్తగా గుజ్జు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పసుపు, ఉప్పు కలిపిన ఉసిరికాయ తొక్కును ఒక సీసాలోకి తీసుకొని తడి ఏమాత్రం తగలకుండా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచితే అది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. తినాలనిపించినప్పుడల్లా ఈ ఉసిరి తొక్కును కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉసిరికాయ తొక్కు పచ్చడిని అప్పటికప్పుడు తాజాగా తాళింపు పెట్టుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ తొక్కుతో ఉసిరికాయ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఉసిరికాయ తొక్కు పచ్చడి తయారీకి కావలసినవి: ఉసిరికాయ గుజ్జు అరకిలో, పచ్చిమిర్చి కారాన్ని బట్టి 150 నుండి 250 గ్రాములు, వంట నూనె 100 గ్రాములు, ఉప్పు 300 గ్రాముల నుండి 500 గ్రాములు వాడే ఉప్పు రకాన్ని బట్టి, పసుపు 1/2 టీ స్పూను, ఎండుమిర్చి 4 లేదా 5, జీలకర్ర 4 టీ స్పూనులు, ఆవాలు 2 టీ స్పూనులు, పచ్చిశనగపప్పు 3 లేదా 4 టీ స్పూనులు, మినపగుళ్ళు 3 లేదా 4 టీ స్పూనులు, కరివేపాకు 3 లేదా 4 రెమ్మలు. ఉసిరికాయ తాళింపు పచ్చడి చేసే విధానం. ఇప్పుడు పైన చెప్పిన విధంగా తయారు చేసుకున్న పసుపు, ఉప్పు కలుపుకున్న ఉసిరికాయ గుజ్జు కావలసినంత మొత్తాన్ని కొద్దిగా పెద్దగా ఉండే గిన్నెలోకి తీసుకొని తయారుగా ఉంచుకోవాలి. తరువాత స్టవ్ మీద బాణలిని ఉంచి అందులో పచ్చిమిరపకాయలను వేయించడానికి సరిపోయేంత నూనెను పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత పచ్చిమిరపకాయలను అందులో వేసి వాటి పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగాయి అనటానికి గుర్తుగా పచ్చిమిర్చి పైతోలు తెల్లడాలుగా మారుతుంది. ఈ పచ్చిమిరపకాయలు వేగేటప్పుడే మధ్యలో 2 టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకొని మిర్చితో పాటుగా వేయించుకోవాలి. తరువాత ఈ వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చిని, జీలకర్రని మిక్సీ జారులోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని ఉంచుకున్న ఉసిరికాయల గుజ్జుకి మీకు సరిపోయేంత పచ్చిమిర్చి మిశ్రమాన్ని, తరువాత పచ్చిమిర్చికి సరిపోయేంత ఉప్పుని కూడా వేసి బాగా కలుపుకొని ఉంచుకోవాలి. తరువాత పచ్చట్లో ఉప్పు, కారాలు సరిపోయాయో లేదో సరిచూసుకోవాలి. పచ్చిమిర్చి గుజ్జు ఏమైనా మిగిలితే దానిని వేరే కూరలలోకి వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చట్లో తాళింపుకు గాను పొయ్యి మీద బాణలిని ఉంచి పచ్చడి తాళింపుకు సరిపోయినంత నూనెను పోసి సన్నటి సెగ మీద వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, 2 టీ స్పూన్ల జీలకర్రను వేసి వాటిని పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు దోరగా వేగేంత వరకు వేయించాలి. ఇవి దోరగా వేగిన తర్వాత అందులో తుంచి ఉంచుకున్న ఎండుమిర్చిని, తరువాత కొద్దిగా పసుపుని, చివరగా కరివేపాకును కూడా వేసి 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేడివేడిగా ఉన్న ఈ కమ్మటి తాళింపును ఇంతకు ముందే గిన్నెలో కలిపి ఉంచుకున్న ఉసిరికాయ, పచ్చిమిర్చి మిశ్రమంలో వేసి పచ్చడిని చక్కగా కలుపుకోవాలి. అంతే, నోరూరించే పుల్లపుల్లటి ఉసిరికాయ తొక్కు పచ్చడి తయారు. మా ఉసిరికాయ పచ్చడి వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.